ఇక్కడ ఉన్నవి సేమియా మనం షీర్ కుర్మాలో వాడుతూ ఉంటాం కదా, అందరికీ షీర్ కుర్మా సేమియా అంటే ఈజీగా తెలుస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. కునాఫాకి సేమియా డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న సేమియా ఇది చేతితోనే చేస్తారనమాట. మన దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ సేమియాతో నేను చేస్తున్నాను. సన్న సేమియా, దీన్ని మనం కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి, అలాగే కాస్త బటర్ కూడా. నెయ్యి వెన్న 2 వేసాను, మంచి కలపాలి. సేమియాలో నెయ్యి ఇంకా బటర్ కలిపేసాము. ఫస్ట్ జాబ్ డన్. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ ఉంది, ఇందులో షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక కప్పు చక్కెర వేసాను. చక్కెర వేసిన తర్వాత కొంచెమే నీళ్ళు, కొంచెం నీళ్ళు వేసి ఫస్ట్ ఇది మెల్ట్ అయిన తర్వాత, షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మనం హనీ వేసుకోవాలి. ఈలోపు మనం ఇంకొక స్టెప్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో ఫస్ట్ పాలు వేయాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కునాఫా మధ్యలో ఫిల్లింగ్ కోసం మనం చీజ్ కస్టర్డ్ తయారు చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఒక 250 ml పాలు తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ కావాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిన్న బౌల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మైల్డ్ స్వీట్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పక్కన పెట్టేసి, చక్కెర కరిగిపోయింది. ఎక్కువసేపు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో తేనె వేసుకున్నాం. ఒక్కసారి కలిపి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవడమే, అంతే. ఇదే స్టవ్ మీద కార్న్ఫ్లవర్, పాలు ఇంకా ఫ్రెష్ క్రీమ్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. కార్న్ఫ్లవర్ వేసాం కదా, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. విసుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది, కింద అంటుకోకుండా ఉంటుంది. కొంచెం వేడెక్కిన తర్వాత గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. చూడండి, కలుపుతూ ఉంటే గట్టి పడిపోయింది. ఇలా గట్టి పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇందులో ఒక పెద్ద బౌల్ చీజ్, మొజరెల్లా చీజ్ వేసేసి ఈ వేడికి చీజ్ కరిగిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుంది చీజ్ కస్టర్డ్ అన్నమాట. చూసారా, ఇలా కలుపుతూ చక్కగా కరిగిపోయింది. చీజ్ కస్టర్డ్ రెడీ అయింది. కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి. సో ఇక్కడ చీజ్ కస్టర్డ్ రెడీగా ఉంది. ఇక్కడ సేమియా రెడీ చేసేసాం, షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని, మనం తీసుకుంది నాన్ స్టిక్కే, బట్ స్టిల్ మనం కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. అండ్ టేస్ట్ కూడా బటర్ వల్ల మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇలా బటర్ చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో సగం సేమియా, పైన లేయర్ కొంచెం సన్నగా ఉంటుంది, కింద లేయర్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి సగం కన్నా కొంచెం ఎక్కువ
చూడండి ఇప్పుడు నేను 2 పోర్షన్స్ చేశాను. ఈ పోర్షన్ కొంచెం ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ, ఇది తక్కువ ఉంది. ఎక్కువ ఉన్న క్వాంటిటీని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒక లేయర్ తయారు చేసుకోవాలి. మనం చీజ్ కస్టర్డ్ వేస్తాం కదా, గ్యాప్ లేకుండా చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వేడేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఇలా మంచి ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో చీజ్ కస్టర్డ్ వేసి మొత్తం ఫుల్ ఒక 1/2 ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చేసి కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మిగిలిన ఈ సెకండ్ పోర్షన్ ఉంది కదా, కొంచెం కొంచెం సేమియా తీసుకొని పైన ఇలా ఈవెన్గా కవర్ చేసుకోవాలి. ఒకేసారి ముద్ద ముద్దగా వేయకుండా ఇలా. సో ఇలా మొత్తం పైన వేసిన తర్వాత చీజ్ కస్టర్డ్ బయటికి రాకుండా, పైనకి మరీ ఎక్కువ కనిపించకుండా ఇలా కవర్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేద్దాం. చిన్న మంటలో మెల్లి కుక్ చేయాలి. ఇప్పుడు చిన్న మంటలో మెల్లి కుక్ అవుతుంది. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం తిప్పుకోవాలి. ఎలా చేయాలో అది కూడా నేను చూపిస్తాను. బట్ ఒకే దగ్గర కాకుండా ఇలా కొంచెం 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 తిప్పుతూ చేసుకోవాలన్నమాట. మనం పెద్ద గిన్నెలో బిర్యానీ చేసినప్పుడు తిప్పుతూ ఉంటాం కదా, అలా. ఇలా సైడ్కి మనకి లైట్గా బ్రౌన్ కలర్ కనిపించినప్పుడు ఇక్కడ మూతకి బటర్ రాసి పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు. అలాగే కింద ఒక క్లాత్, పైన ఒక క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పిన తర్వాత కొంచెం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మధ్యలో చీజ్ కస్టర్డ్ మెల్ట్ అవుతుంది కదా, ఇలా మళ్ళీ సెట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూసారా, మళ్ళీ కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది. తిప్పిన వెంటనే కొంచెం షేప్ అవుట్ అయిందని ఎప్పుడు టెన్షన్ పడకుండా ఇలా మళ్ళీ సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలి. ఈ ప్లేట్తోనే పెట్టేస్తున్నాను, కానీ ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే కలర్ వస్తే అప్పుడు కునాఫా రెడీ అయినట్టే. మరి ఇది వేడయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, పైన వేసేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పిస్తాని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా పెద్ద దాంట్లో పెట్టి ఉంటుంది. ఎవరైతే అడుగుతారో క్లయింట్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు కట్ చేసి ఇస్తారనమాట రెస్టారెంట్స్లో. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్లో అయితే చిన్న చిన్నగా ఇండివిజువల్గా కూడా చేసిస్తున్నారనమాట. సో ఎవరికి ఎంత అవసరమో అంత పోర్షన్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేడిగా ఉంది కదా, సో కొంచెం లూజ్గా ఉంటుంది. అదే కాస్త చల్లగా అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే వేడిది మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది.
కునాఫా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఉన్న సన్న సేమియాని క్రష్ చేసుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి, బటర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో 1 కప్పు చక్కెర, నీళ్లు వేసి చక్కెర మెల్ట్ అయిన తర్వాత అందులో సగం కప్పు తేనె వేసి పాకం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో 1/2 లీటర్ పాలు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ఉండలు లేకుండా ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో 1 కప్పు మొజరెల్లా చీజ్ కూడా వేసి బాగా కలుపుకుంటే చీజ్ కస్టర్డ్ రెడీ అవుతుంది. తరువాత ఒక పాన్ కి బటర్ అప్లై చేసుకుని సేమియా పల్చగా లేయర్ లాగా పరుచుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చీజ్ కస్టర్డ్ ని ఒక లేయర్ లాగా పరుచుకొని పైన సేమియాతో ఇంకొక లేయర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో ఒక వైపు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ సహాయంతో రెండో వైపు తిప్పుకొని మళ్ళీ రౌండ్ గా సెట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంచి కలర్ వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ వేసుకొని పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కునాఫా రెడీ అయినట్టే.